అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని సంఖ్యా ధర్మాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, విభాగ న్యాయం. ఈ 4 ధర్మాల గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. ముందుగా సహజ సంఖ్యలలో సంకలనం నందు సంవృత ధర్మం. సహజ సంఖ్యలు అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాం. 1, 2, 3, 4 ఈ విధంగా ఉండే నెంబర్లని సహజ సంఖ్యలు అంటాం. సంవృత ధర్మం అంటే ఏంటిది? 2 సహజ సంఖ్యలు తీసుకున్నప్పుడు, ఏవైనా 2 సహజ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటిని కూడితే వచ్చే సంఖ్య కూడా సహజ సంఖ్య కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 అనేటటువంటి 2 సహజ సంఖ్యలు తీసుకుందాం. వాటి మొత్తం కూడా సహజ సంఖ్య వస్తే అందులో సంవృత ధర్మం పాటిస్తుంది అని అర్థం. 3 + 5 = 8. 8 అనేది కూడా సహజ సంఖ్య. కాబట్టి సహజ సంఖ్యలలో సంకలనం నందు సంవృత ధర్మం పాటిస్తుంది. ఈ విధంగా మీరు మరికొన్ని ఉదాహరణలు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు వ్యవకలనంలో చూద్దాం. ఇదే సంవృత ధర్మం వ్యవకలనంలో చూద్దాం. 2 సహజ సంఖ్యలు తీసుకుందాం. 3, 5 అనేటటువంటి 2 సహజ సంఖ్యలు తీసుకుందాం. వీటిని తీసేస్తే వచ్చే సంఖ్య కూడా సహజ సంఖ్య కావాలి. 5 - 3 2 సహజ సంఖ్య. మరి 3 - 5 అంటే -2 వస్తుంది. మరి మైనస్ నెంబర్లు సహజ సంఖ్యలో ఉండవు. కాబట్టి సహజ సంఖ్యలలో వ్యవకలనం నందు సంవృత ధర్మం పాటించదు. ఓకే, ఇప్పుడు గుణకారంలో చూద్దాం. ఇదే ధర్మం. 2 సహజ సంఖ్యలు తీసుకుందాం. 5, 10 అని తీసుకుందాం. వీటిని హెచ్చవేస్తే వచ్చే ఆన్సర్ కూడా సహజ సంఖ్య కావాలి. 5 × 10 = 50. 50 అనేది సహజ సంఖ్య. ఈ విధంగా మనం ఏ 2 సహజ సంఖ్యలు తీసుకున్నా వాటిని గుణిస్తే మళ్ళీ సహజ సంఖ్య వస్తుంది. కాబట్టి సహజ సంఖ్యలలో గుణకారం నందు సంవృత ధర్మం పాటిస్తుంది. ఇప్పుడు భాగహారంలో సంవృత ధర్మం పాటిస్తుందా లేదా అనేది చూద్దాం. 2 సహజ సంఖ్యలు తీసుకుందాం. 2, 4 అనేవి తీసుకుందాం. ఓకే, 4 ÷ 2 ఆన్సర్ కూడా 2 వస్తుంది. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. కానీ 2 ÷ 4 అంటే 1/2 వస్తుంది. మరి భిన్నాలు సహజ సంఖ్యలో ఉండవు. సహజ సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3, 4 ఇవే ప్లేన్ నెంబర్స్ అన్నట్టు. భిన్నాలు ఉండవు కాబట్టి సహజ సంఖ్యల్లో భాగహారం నందు సంవృత ధర్మం పాటించదు. ఇది సంవృత ధర్మం గురించి. నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం అంటే ఏంటిది? A + B = B + A. 2కు 3 కలిపినా 3కు 2 కలిపినా సేమ్ ఆన్సర్ వస్తుంది. అలా వస్తే పాటిస్తుంది, రాకపోతే పాటించదు. ఓకే, ఇప్పుడు సహజ సంఖ్యలలో సంకలనం నందు స్థిత్యంతర ధర్మం పాటిస్తుందో లేదో చూద్దాం. ఏవైనా 2 నెంబర్లు తీసుకుందాం. 3, 5. 3 + 5 = 5 + 3 = 8. ఈ విధంగా మనం ఏ 2 సహజ సంఖ్యలు తీసుకున్నా వాటిని ఎలా కూడినా కానీ మళ్ళీ సహజ సంఖ్య వస్తుంది. కాబట్టి సహజ సంఖ్యలలో సంకలనం నందు స్థిత్యంతర ధర్మం పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ తీసివేతల్లో స్థిత్యంతర ధర్మం పాటిస్తుందా లేదో చూద్దాం. సేమ్ ఏ నెంబర్లు తీసుకుందాం. 3, 5. 3లో నుంచి 5 తీసేసిన, 5లో నుంచి 3 తీసేసిన సేమ్ ఆన్సర్ వస్తుందా? ఒకసారి చూద్దాం. 3 - 5 అంటే ఎంత ఆన్సర్? -2. 5 - 3 అంటే 2. ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్లు వచ్చినాయి, సేమ్ ఆన్సర్లు రాలే. కాబట్టి సహజ సంఖ్యలలో వ్యవకలనం నందు స్థిత్యంతర ధర్మం పాటించదు. ఓకే, నెక్స్ట్ సహజ సంఖ్యల్లో గుణకారం నందు స్థిత్యంతర ధర్మం పాటిస్తుందా లేదో చూద్దాం. సేమ్ మళ్ళీ అవే నెంబర్లు తీసుకుందాం. 3, 5. 3 × 5 = 5 × 3 = 15.
సో ఈ విధంగా ఏ రెండు సహజ సంఖ్యలు తీసుకున్నా వాటిని ఎటు నుంచి హెచ్చు వేసినా కానీ సేమ్ ఆన్సరే వస్తుంది మరియు అది సహజ సంఖ్యనే వస్తుంది. కాబట్టి సహజ సంఖ్యలలో గుణకారం నందు స్థిత్యంతర ధర్మం పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ సహజ సంఖ్యల్లో భాగహారం నందు స్థిత్యంతర ధర్మం పాటిస్తుందా లేదా చూద్దాం. రెండు సహజ సంఖ్యలు తీసుకుందాం, 3,6 అని. 6ని 3తో భాగారం చేస్తే 2 ఆన్సర్ వస్తుంది. మరి 3ని 6తో భాగారం చేస్తే అంటే 3/6 లేదా 3/6 1/2 వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్లు వచ్చినాయి. కాబట్టి సహజ సంఖ్యలలో భాగహారం నందు స్థిత్యంతర ధర్మం పాటించదు. ఓకే, ఇప్పుడు సహచర ధర్మం a+b+c = a+b+c. ఈ విధంగా ఏ ఆర్డర్లో తీసుకున్నా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తే ఈ ధర్మం పాటిస్తుంది, లేకపోతే పాటించదు. ఇక్కడ మనం 3 నెంబర్లు తీసుకుందాం. ఈసారి 3 సహజ సంఖ్యలు తీసుకుందాం. 2, 3, 5 అనేవి తీసుకుందాం. 2 + 3 + 5. 2 + 3ని ఫస్ట్ కూడదాం. ఎంత అయింది? 5. 5 + 5 10. ఓకే, ఇది ఇలా ఉంచుకోండి. ఇప్పుడు 2ని అలా ఉంచి 3 + 5ని ఫస్ట్ కూడదాం. 3 + 5 అంటే 8. 2 + 8 అంటే 10. సో ఈ రెండు సిచ్యువేషన్లో మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే మనం ఏ ఆర్డర్లో కూడినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము సహచర ధర్మం అంటాం. అంటే సహజ సంఖ్యలలో సంకలనం నందు సహచర ధర్మం పాటిస్తుంది. ఇప్పుడు వ్యవకలనంలో చూద్దాం. 3 సహజ సంఖ్యలు తీసుకుందాం. తీసివేస్తే అంటే a - b - c, a - b - c. ఈ విధంగా కొంచెం ఆర్డర్ మార్చి చేద్దాం. సేమ్ ఆన్సర్ వస్తుందా లేదో చూద్దాం ఒకసారి. ఇవే నెంబర్లు తీసుకుందాం. 2 - 3 - 5 = 2 - 3 - 5. -2 అంటే -1 -5 ఎంత అవుతుంది? -6. ఓకే, 2 - 3 - 5 అంటే బ్రాకెట్లో ఉన్నాయి, ఫస్ట్ చేద్దాం. 3 - 5 అంటే -2. సో 2 - ½ - 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 2 4. ఇక్కడ 2 డిఫరెంట్ ఆన్సర్లు వచ్చినాయి. కావున సహజ సంఖ్యల్లో వ్యవకలనం నందు సహచర ధర్మం పాటించదు. ఓకే, ఇప్పుడు గుణకారం చూద్దాం. 3 సహజ సంఖ్యలు తీసుకుందాం. 2, 3, 5. a × b × c = a × b × c. ఈ విధంగా బ్రాకెట్లో ఉంది, ఫస్ట్ చేద్దాం. 2 × 3 ఎంత అవుతుంది? 6. 6 × 5 6 × 5 30. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూద్దాం. 2 × 3 × 5 బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేద్దాం. 3 × 5 3 × 5 15. 2 × 15 2 15 30. ఇటు కూడా 30 వచ్చింది. LHS = RHS. ఓకే, ఈ విధంగా మనం ఏ 3 నెంబర్లు తీసుకున్నా మనం ఏ ఆర్డర్లో గుణించినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి సహజ సంఖ్యలలో గుణకారం నందు సహచర ధర్మం పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 సహజ సంఖ్యలు 8, 4, 2 తీసుకుందాం. ఓకే, 8 / 4 / 2 = 8 / 4 / 2. 8 4తో భాగారం చేస్తే 2 ఆన్సర్ వస్తుంది. 2 / 2 రైట్ సైడ్ చూద్దాం. 8 బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేస్తే 4 / 2 అంటే 2 ఆన్సర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ 2 / 2 అంటే ఆన్సర్ 1. రైట్ సైడ్ 8 / 2 అంటే ఆన్సర్ 4. ఇక్కడ 2 డిఫరెంట్ ఆన్సర్లు రావడం జరిగింది. కావున
సహజ సంఖ్యలలో భాగహారం నందు సహచర ధర్మం పాటించదు. నెక్స్ట్, గుణకార విభాగ న్యాయం. ఇక్కడ చిన్న ఫార్ములా లాగా ఉంది, ఒకసారి దీన్ని చూడండి. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దీన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక 3 నెంబర్లు తీసుకొని దీంట్లో ప్రతిక్షేపించి పరిశీలిద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 2, బి ఈజ్ ఈక్వల్ 4, సి ఈజ్ ఈక్వల్ 5 అనేటటువంటి 3 సహజ సంఖ్యలను తీసుకుందాము. ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, దాంట్లో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమైంది? 2 ఇంటూ 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 5. సో లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి, బ్రాకెట్లో ఉన్నది మనం ఫస్ట్ చేయాలి. 2 ఇంటూ 4 ప్లస్ 5 ఎంత అయింది? 9. నెక్స్ట్ రైట్ సైడ్ 2 ఇంటూ 4 8 ప్లస్ 2 ఇంటూ 5 10. లెఫ్ట్ సైడ్ 2 ఇంటూ 9 ఎంత? 18 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 8 ప్లస్ 10 18. సో మనకి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనకి లెఫ్ట్ సైడ్ ఎంత అయితే వచ్చిందో రైట్ సైడ్ కూడా అంతే వచ్చింది. దీన్నే మనము గుణకార విభాగ న్యాయం అని అంటాం. ఓకే, ఇది మనకి సమస్యలని ఈజీగా చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ధర్మం. సో ఇది కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, సున్నాతో భాగహారం నిర్వచించబడదు. అనగా సున్నాని ఏ సంఖ్యచే భాగాహారం చేసినా మనకి ఆన్సర్ 0 వస్తుంది, కానీ ఏ నెంబర్ని కూడా మనం సున్నాతోటి భాగించలేము. ఓకే, ఉదాహరణకు 0/5 అనుకోండి. 5 సున్నాలు 0, 5 0 సార్ 0, కాబట్టి 0. అంటే 0ని 5తో భాగాహారం చేయొచ్చు, కానీ 5ని 0తోటి భాగాహారం చేయలేము. 5/0 అంటే హారంలో 0 ఉంటే అది నిర్వచింపబడదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత సంకలన తత్సమాంశం అంటే మనం ఏ నెంబర్కైనా 0ని కలిపితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అందుకనే 0ని సంకలన తత్సమాంశం అంటాం. ఓకే, అలాగే 1ని గుణకార తత్సమాంశం అంటాం. 1తో ఏ నెంబర్ని హెచ్చవేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అంటే 1 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 0ని ఏ నెంబర్ తోటి గుణించినా 0 వస్తుంది. 1ని ఏ నెంబర్తో గుణించినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 1ని గుణకార తత్సమాంశం అంటారు. సో ఈ విషయాలు గుర్తుంచుకోండి. సేమ్ ఇదే ప్రాపర్టీస్ ఉపయోగించి పూర్ణాంకాల్లో ఏ ధర్మాలు వస్తాయి అనేది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఒక టేబుల్ ఇస్తాను, అంటే ఏ ధర్మం పాటిస్తుంది ఏ ధర్మం పాటించదు అనేది ఒకసారి ఈ టేబుల్ చూసి దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.